మీటర్స్ చూస్తే 100 మీటర్స్ వరకు యాక్సిడెంట్ రిమైన్స్ పడిపోయి ఉన్నాయి. ఆ 100 మీటర్స్ తర్వాత బండి పోయి లెఫ్ట్ సైడ్కి వెళ్ళేసి రైలింగ్కి తగిలి పడి ఉంది. లక్కీ బండి కింద పడలేదు. ఎమ్మెల్యే గారు అక్కడే స్పాట్లో చనిపోయినట్టు చెప్తున్నారు. అతను ఆకాష్ అన్న డ్రైవర్ మాత్రం మియాపూర్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు. ట్రీట్మెంట్ జరుగుతుంది. పూర్తి వివరాలు ఇంకా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు. అన్ని టీమ్స్ కూడా ఇన్వాల్వ్ చేసినాం. క్రూజ్ టీమ్స్, మోటార్ బైక్ వాళ్ళు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కలిసి కూడా అన్ని టీమ్స్ కూడా ఇన్వెస్టిగేషన్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. పూర్తి ఇన్వెస్టిగేషన్ తర్వాత ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత పూర్తి వివరాలు మీకు చెప్తాం. ఎక్కడ ఎంట్రీ అయింది సార్, ఎక్కడ ఎంట్రీ అయింది, ఎక్కడ ఎగ్జిట్ కావాల్సింది, ఎక్కడ వెళ్తున్నారు అవన్నీ ఇన్వెస్టిగేషన్ తెలుస్తాం. ఇప్పుడు అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ తెలుస్తాం. మాకు ఒక 1-2 hours టైం ఇవ్వాలి. దీని ఒక కేసు ఇన్వెస్టిగేషన్లో ప్రిలిమినరీ స్టేజ్లో ఉన్నాము. చేయాల్సిన కార్యక్రమాలు చేశాము. ఇప్పుడు ఎలా జరిగింది, ఏం జరిగిన విషయం పూర్తి వివరాలు మీకు చెప్తాం. ఒక 2-3 hours పడుతుంది మాకు టైం. ఓఆర్ఆర్ కి సంబంధించిన వాళ్ళు ఫాస్ట్ ట్యాగ్ ఉంది కదా సార్, ఎక్కడ ఎంట్రీ అయ్యారు, ఎగ్జిట్ అయ్యారు, అవన్నీ ఇన్వెస్టిగేషన్ తెలుస్తాం. ఇంకా మేము చాలా దూరం పోవాలి. ఎంట్రీ ఎగ్జిట్ ఎక్కడైనా విషయాలు కూడా మేము ఇన్వెస్టిగేషన్ తెలుస్తాం. చిన్న ఈ 2 మాటలు చెప్పకపోతే